అమరావతికి మహర్దశ రాబోతోంది. అమరావతి పనులను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఆయన రేపు భేటీ కానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. ఇదే సమయంలో ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కూడా మోదీతో చంద్రబాబు మాట్లాడనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీ బ్యాంక్ KfW 5,000 కోట్ల రుణాలు ఇచ్చాయి. 2015 అక్టోబర్ 22న అప్పట్లో రాజధాని పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అప్పట్లో హైకోర్టుతో పాటు సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయం నిర్మించారు. వీటితో పాటు 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ప్రజాప్రతినిధి నివాస భవనాలను 90% పూర్తి చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు నిలిచిపోయాయి. రాజధాని అమరావతిలో పనులను పునఃప్రారంభించడానికి ప్రధాని మోదీ రానున్నారు. ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. సచివాలయానికి వెనుక వైపు ఉన్న స్థలంలో పునఃప్రారంభానికి సంబంధించిన పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రధాని టూర్ ఏర్పాట్లకు సంబంధించి సిఆర్టీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు సచివాలయం వెనుక ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అమరావతిలో ప్రధాని మోదీ నవనగరాల నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.